చేసుకుని అంటే నన్ను ప్రేమించట్లేదు, నాకు దూరం అయిపోతుందన్న కసి లేదా ఆళ్ళ ఆ టైంలో మానసిక స్థితి సరిగా లేకపోవటం వల్ల ఏమైనా కానీ ఒక నిండు జీవితాన్ని బలి చేయటం అయితే చాలా తప్పండి. ఇప్పుడు మీకు ఆ ఒక్క అమ్మాయినే ప్రేమించి ఆ ఒక్క అమ్మాయికి కమిట్ అయిపోవటం యాక్చువల్‌గా ఏంటంటే అది మంచి విషయమే కావచ్చు. కానీ ఏంటంటే దొరకలేదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆళ్ళ అమ్మమ్మ గారి ఇంటికెళ్ళిందో మరి ఎక్కడికెళ్ళిందో తెలీదు గానీ మనకి. వాళ్ళు అక్కడికి కూడా ఎళ్లి దాడి చేసి పోస్ట్ చేయటం అయితే అది చాలా విధ్వంసం అండి. చాలా తప్పది. నీకు నచ్చకపోతే ఆ అమ్మాయికి నచ్చకపోతే లేదా ఆ అబ్బాయికి నచ్చే విధంగా అయినా అమ్మాయి చెప్పుకోవాలి. లేపోతే అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ అబ్బాయికి నచ్చచెప్పే విధంగా అంటే నిన్ను ప్రేమిస్తున్నాను కాదు నాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. నేను నీతో కుదరదు. నువ్వు ఇంకో మంచి అమ్మాయిని చూసుకొని ఆ అమ్మాయి కూడా నచ్చచెప్పే విధంగా చెప్తే బావుంటది. కానీ ఏంటంటే అబ్బాయిలు కూడా అంత పేటరేగిపోయి దారుణంగా ఒక నిండు ప్రాణాన్ని తీయటం అయితే చాలా చాలా తప్పండి. ఎందుకంటే దాంతోనే అంటే అమ్మాయిని చంపేస్తే ఈడిని ఎలా వదిలేస్తారనుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికులు అతన్ని కొడితే అతను కూడా దాడిలో చనిపోయాడు. ఆ! అంటే సత్వర న్యాయం జరిగిందనుకోవచ్చా ఈ విషయంలో? ఒక విధంగా అయితే సత్వర న్యాయం జరిగినా కానీ ఇది కూడా తప్పే. వీడి అమ్మాయిని దారుణంగా కిరాతకంగా చేయటం ఎంత తప్పో, వాళ్ళు కూడా అతి కిరాతంగా అతను చేయటం కూడా 2 జీవితాలు బలైపోయినాయి. ఈడు చేసిన ఒక ఎదవ పనికి. ఆలోచించుకొని నా ఇంకా బోలెడంత భవిష్యత్తు ఉంది. నాకు తల్లిదండ్రులున్నారు, నాకు చెల్లెళ్ళున్నారు, నా కుటుంబం ఉంది. వాళ్ళని చూసుకోవాలి నేను. దీనికోసం నేను ఇంత ఇదైపోతున్నాను ఎందుకు అని అతని జీవితం గురించి ఆలోచించుంటే గనక అతని జీవితం బలయ్యేది కాదు. దానికోసం అది కాకపోతే బోలెడంత మంది అమ్మాయిలున్నారండి. కాకపోతే వదిలేయటమే. నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో ఇంకా బోలెడంత లైఫ్ ఉంది నీకు. నీ లైఫ్ గురించి ఆలోచించు. అమ్మాయి ఒకటే నీ జీవితం కాదు. నీ లైఫ్ ఇంకా చాలా ఉంది. నీ తల్లిదండ్రులు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి. నీ కుటుంబాన్ని ముందు దృష్టిలో పెట్టుకో. అటువంటప్పుడు ఆటోమేటిక్‌గా నీకు మంచి అమ్మాయి నీకే వస్తది. ఆ అమ్మాయి ప్రేమించలేదనో, లేదో ఏదో చేసిందని ఆవిడ దగ్గరికెళ్ళి దాడి చేసేసి, ఆ అమ్మాయిని చేసి, అమ్మాయిని చేసావంటేనే ఈడు పెద్ద ఎదవ అన్నమాట. దీనికి తగ్గట్టుగా ఈ అంటే ఎంతైనా ఆళ్ళ అమ్మాయిని చంపేసో, లేపోతే అంత కిరాతకంగా చంపేసినప్పుడు ఆళ్ళు ఊరుకోరు కదా! వాళ్ళు దాడి చేసి ఈడిని చంపేశారు. ఏదేమైనా ఒక ప్రేమ కోసం అండి, కేవలం ఒక ప్రేమ కోసం నిండు జీవితాల్ని బలి చేసుకోవటం అయితే చాలా చాలా తప్పు. అంటే ఈ జనరేషన్‌లో పిల్లలు ఎందుకలా తయారవుతున్నారు? అంటే ఒక్కోళ్ళే లైఫ్ ఇట్లా అనుకోని. ఇది ఎలాగంటేనండి వాడికి సరైన బాధ్యత లేక. హ్మ్. కేవలం ఏంటంటే ఆడికి మంచి ఉద్యోగం ఉండి, మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగితే గనక అలా చేయలేడు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాలన్న జ్ఞానం, బుద్ధి ఆడికి కలుగుతది. వాడికి ఉద్యోగం లేదు, పని పాట లేదు. ఏదో లేక దేన్నో దాన్ని లైనేయటం, దాన్ని పటాయించడం, దాన్ని ప్రేమించేయడం, పెళ్లి చేసుకోవాలి అనేసుకుంటాడేమో తెలీదు గానీ, ఆడికి కనీసం ర్యాపిడో తిరిగినా సరే ఆడి బతుకు బావుంటదన్న సంగతి ఆడికి తెలియక ఈ విధంగా దిగజారిపోవటం తప్ప అంతకంటే ఏం కాదండి. అంటే ఈ మధ్య ప్రేమించిన చూస్తున్నారు. ఆ! ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేమించట్లేదు. అంటే చూస్తున్నాం అమ్మాయిలు. అమ్మాయిలాగా ఈ అమ్మాయి కాదు పాపం. ఆ! వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించి అతను రిజెక్ట్ చేసి ఊరెళ్ళిపోయింది. ఆ! సో ఏం చెప్తారు యూత్‌కి అసలు మీరు? ఇదే తప్పండి. యాక్చువల్‌గా అమ్మాయి కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు ఈడు ట్రాన్స్ అయిపోవాలి, మారిపోవాలి. నాకు ఇంకా వేరే భవిష్యత్తు ఉంది, నా జీవితం వేరే ఉందన్న సంగతి ఈడు గ్రహించుకొని మారిపోవాలి. అంతేగాని దాని మీదే పడి అన్నం తినటం మానేసి, ఉద్యోగాలు చేయటం మానేసి, తల్లిదండ్రులు చూసుకోవటం మానేసి, రోడ్ల మీద తిరిగి ఎదవలాగా పోరంబోకు ఎదవలాగా అమ్మాయి దగ్గరికెళ్ళి చేయటం. చేస్తే ఏమొచ్చింది ఈడికి? ఈడు అనుకున్నది నెరవేరలేదు కదా! అటువంటప్పుడు ఉపయోగం ఏముంది? ఆ ఎదవ అది గ్రహించలేకపోయాడు. ఏదేమైనా సరే ఆడు చేసిన తప్పుకి తగిన శిక్ష తిరిగి అనుభవించేయడంటంలో సందేహం లేదండి. ఏదైనా సరే ఒకళ్ళనే అనుకుంటే గనక ఈడేదో టైంలో చేస్తాడు. ఇప్పుడు అసలు ప్రేమించినా చస్తున్నారు, ప్రేమించకపోయినా చస్తున్నారు. అవును. యూత్‌కి గాని లేకపోతే అసలు ప్రేమించే వాళ్ళకి ప్రేమ అవసరం అంటారా? ప్రేమించడం అవసరం అంటారా? ప్రేమ అయితే అవసరమేనండి. కానీ ఏంటంటే దానికంటే ముందుగా తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని అందంగా చూసుకోవాలి. చెల్లెళ్ళుంటారు. వాళ్ళకేమైనా పెళ్లి చేయాల్సిన బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు మర్చిపోకూడదు. ఆ బాధ్యతలు మర్చిపోతే గనక ఆడు ప్రేమ ఒకటే అనుకుంటే గనక ఆడంత బోగ్గాడు ఇంకోడు ఉండడనేది నా సందేహం. సో ఫైనల్‌గా ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? ఏదైనా సరేనండి ప్రేమ కోసం మీ జీవితాన్ని బలి చేసుకోండి. కేవలం ప్రేమ అనేది ఒక చిన్న పార్టు. అది మీకంటే ఆ ప్రేమ కంటే అది మహా అయితే అండి మీకు 2 నెలల ముందు కలగొచ్చు, లేదా 3 నెలల ముందు కలగొచ్చు. కానీ 30 ఏళ్లకు ముందే మీ తల్లిదండ్రులు ఉన్నారు. మిమ్మల్ని ఎంతగానో పెంచి, పోషించి ప్రయోజకం చేసుంటారు. వాళ్ళెంతో నమ్మకంతో మీ మీద ప్రేమతో మిమ్మల్ని అంతా చదివించి ఉంటారు. ఆ చదివించిన వాళ్ళు చివరి దశలో ఆళ్ళకి మీరు ఆసరాగా ఉండాలి కానీ, మీరు మళ్ళీ ఎవరినో చెప్పేసొచ్చి ఆళ్ళకి భారం అయిపోయి, ఆళ్ళ పరువు కూడా తీసి మీరు ఒక ఎదవలాగా మిగలొద్దనేది నా సందేహం. ప్రేమ ఒక్కటే కాదు, దానికంటే పెద్దది ఎంతో పెద్ద జీవితం ఉందన్న సంగతి మర్చిపోకండి.